ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. 42% రిజర్వేషన్ వెంటనే కల్పించాలని ఎవరైతే అడ్డుకుంటున్నారో వారికి నిరసనగా ఈ బంద్ కొనసాగుతుందని చెబుతున్న పరిస్థితి. తెలంగాణలో ఉండి మొదలుకొని ఇక్కడి వరకు ఆదిలాబాద్ జిల్లా కూడా తెలంగాణలో సేమ్ ఇంపాక్ట్ కనబడుతుంది. మనం చూపెట్టచ్చు. ఆర్టీసీ బస్సులన్నీ కూడా బస్సుకే పరిమితమైన పరిస్థితి. దీంతో పాటు ప్రధానంగా బస్టాండ్లో ఇటు ఎవరైతే ప్రయాణం చేస్తున్న వారి సౌకర్యార్థం కూడా వాళ్ళందరూ కూడా వేచి చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. బస్ స్టాండు వెలవెలబోతున్న పరిస్థితి. ఇది మంచిర్యాల జిల్లాలో పరిస్థితి. అయితే ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి ఉంది. అటు నిర్మల్ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి కనబడుతుంది. ఇటు ఆసిఫాబాద్ జిల్లా డిపో వద్ద కూడా ఇదే పరిస్థితి కనబడుతుంది. అంతా జనజీవనం స్తంభించిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ బస్సు చక్రాలు బయటికి వెళ్ళలేని పరిస్థితి కనబడుతుంది. మనం చూపెట్టచ్చు. ప్రస్తుతం మంచిర్యాల ఆర్టీసీ డిపో వద్ద ఉన్నాం. ఒకసారి డిపోలు కనుక చూసినట్టు కనుక అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బైన్సాలో ఓ డిపో ఉంటుంది. బైన్సాలో కూడా ఇదే పరిస్థితి. బీసీ బంద్ ఎఫెక్ట్ బైన్సాలో సంపూర్ణంగా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు ఆదిలాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో చూసినట్టు కనుక అయితే ఆదిలాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా సేమ్ పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే బీసీ నేత మాజీ మంత్రి జోగు రామన్నతో పాటు పలువురు బీసీ నేతలందరూ కూడా ప్రధానంగా పొద్దున్నే బస్సు దగ్గరికి వెళ్ళి బస్సు డిపో వద్ద బస్సులు వెళ్లకుండా జాగ్రత్త పడ్డ పరిస్థితి. అందరూ మద్దతు సంపూర్ణ మద్దతు ఉండాలని చెప్పిన పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే దీంతో పాటు ఇటు నిర్మల్లో కూడా ఇదే పరిస్థితి. నిర్మల్ జిల్లా కేంద్రం వద్ద ఇప్పటికే జిల్లా కేంద్రంలో ఉన్న బస్ డిపో వద్ద ఎటువంటి బస్సులు బయటికి వెళ్లకుండా జాగ్రత్త పడుతూ ఇటు నేతలు నిరసనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆసిఫాబాద్లో కూడా బంద్ ప్రశాంతంగా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మంచిర్యాల డిపోలో తాజా దృశ్యాలు మీకు చూపెడుతున్నాం. మంచిర్యాల డిపోలో కూడా పరిస్థితి చూడొచ్చు. ఆర్టీసీ ఎంప్లాయీస్ అందరూ కూడా గుమికూడి పరిస్థితి గురించి సమీక్షించే పరిస్థితి దృశ్యాలు మనం చూపెడుతున్నాం. దీంతో పాటు ఒకసారి బస్సు వివరాలు కనుక చెప్పినట్టు కనుక అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అటు నిర్మల్ జిల్లా బైన్సా డిపోలో దాదాపుగా 60 నుండి 65 బస్సులు ఉంటాయి. ఇటు నిర్మల్ జిల్లా కేంద్రంలో డిపో పెద్దది కాబట్టి 180 చిల్లర బస్సులు ఉంటాయి. ఇటు ఆదిలాబాద్ జిల్లా కనుక చూసినట్టు కనుక అయితే ఆదిలాబాద్ జిల్లాలో 190 నుండి 200 బస్సులు ఉంటాయి. ఇటు ఆసిఫాబాద్ జిల్లా చూసినట్టు కనుక అయితే 70 నుండి 85 లోపు బస్సులు ఉంటాయి. ఇటు మంచిర్యాల జిల్లా చూసినట్టు కనుక అయితే మంచిర్యాల జిల్లాలో 120 బస్సుల పైన ఇక్కడ ఉంటాయి. అయితే అన్ని బస్సులు 150 బస్సులు ఇక్కడ ఉంటాయి. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఒక్క బస్సు చక్రం కూడా నడవకుండా బీసీ బంద్కు సంపూర్ణంగా బంద్ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. బీసీల ఉద్యమానికి వామపక్ష పార్టీలతో పాటు మావోయిస్టు పార్టీ కూడా మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో బీసీ బంద్ కొనసాగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రధానంగా వాణిజ్య వ్యాపార సంస్థలు కూడా స్వచ్ఛందంగా బంద్కు ఇటు సహకరిస్తున్నట్టు ఇప్పటికే తెలిసింది. ఆసిఫాబాద్లో బంద్ యథావిధిగా కొనసాగుతున్న పరిస్థితి. మంచిర్యాల జిల్లా కేంద్రం నుంచి ఎఫెక్ట్ మొదలుకొని మండల కేంద్రాల వరకు ఇదే పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా బస్ డిపోలకే పరిమితమైపోయిన పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్ అంశం కనుక చూసినట్టుకైతే బీసీ నేతలు సామాజిక వర్గ పరంగా సంఘాలకు సంబంధించిన నాయకులందరూ కూడా సంఘటితంగా బీసీ బంద్కు మద్దతు తెలిపిన పరిస్థితి. దీంతో పాటు పలు పార్టీలు కూడా కాంగ్రెస్ బీజేపీతో పాటు బీఆర్ఎస్ పార్టీ కూడా మద్దతు తెలిపిన పరిస్థితి. బీసీలకు మద్దతు తెలుపుతూ ఈరోజు బంద్కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. బీసీల అంశంలో ఈరోజు పలు ప్రాంతాల్లో భారీ సమ్మేళనం సభలు జరిగే అవకాశం కూడా జిల్లాలో ఉంది. ఓటు స్టూడియో అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.